హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు బయోస్కోప్. ఇక డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యాను అంటూ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇలాగే హీరో అవ్వాలని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వారు ముందుగా విలన్గా నటించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో విలన్గా ఎదగాలనుకున్న వారు హీరోలుగా మారి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాగే హీరోలుగా మారాలనుకుని విలన్స్గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారనే చెప్పాలి. అలాంటి వారిలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లతో పాటు నేటి తరం హీరోల్లో గోపీచంద్ లాంటి హీరోలు కూడా విలన్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా రాణిస్తున్నారు. ఇక ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే వారెవరో చూసేద్దామా? ఇలాంటి జాబితాల్లో మొదటగా ఉండేది చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో మంది నటులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అలాంటి చిరంజీవి తన కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో విలన్గా నటించారు. అలా చిరు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ హీరోగా మారి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్గా నిలిచారు. ఇలాంటి వారిలో మోహన్ బాబు కూడా. ఇక కలెక్షన్ కింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు ఇప్పటికీ 500కు పైగా చిత్రాల్లో నటించాడు. వాటిల్లో హీరోగా, అలానే విలన్గా మరియు సపోర్టింగ్ రోల్స్లో కూడా యాక్ట్ చేశారు. ఇక చిరంజీవి బాటలోనే మోహన్ బాబు కూడా ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించాడు. ఇలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆల్ ఇండియా సూపర్ స్టార్గా కొనసాగుతున్న రజనీకాంత్ కథా సంగమం, జాను, బాలు వంటి సినిమాల్లో విలన్గా నటించి ఆ తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్లో కొనసాగుతున్నాడు. ఇలాంటి వారి జాబితాలో రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇక టాలీవుడ్లో యంగ్రీ యంగ్ మ్యాన్ స్టార్ హీరోగా హవా నడిపించిన రాజశేఖర్ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయి గారు, ఇక వారసుడు లాంటి సినిమాల్లో విలన్గా నటించి ఆ తర్వాతే హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. వీరు మాత్రమే కాకుండా సీనియర్ నటుడు శ్రీకాంత్, శ్రీహరి, రవితేజ, గోపీచంద్ లాంటి వారు కూడా ముందుగా విలన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా ఎదిగి అగ్ర హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.